హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గ్రేడ్ 10 మ్యాథమెటిక్స్లోని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోని ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అదేంటి అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ఫైండ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే మనకు ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి అంటే రూట్స్ ఎలాంటి రూట్స్ వస్తాయో కనుక్కోవాలి, నేచర్ కనుక్కోవాలి. ఒకవేళ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయితే, ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దెమ్. ఇప్పుడు ఏంటి, మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్కి ఏం కనుక్కోవాలి, మనము నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. అవి కనుక్కొని ఒకవేళ అవి రియల్ రూట్స్ అయ్యాయి అనుకోండి, మనం ఆ రియల్ రూట్స్ ఏంటో కనుక్కోవాలి. దీనికోసం కొంచెం అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి. క్వాడ్రాటిక్ ఫార్ములా ఇవి ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము పాలినామియల్స్లో. అక్కడ ఏ మెథడ్ అయితే యూజ్ చేసామో అదే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో అందుకే ఇది రిపీట్ చేయట్లేదు. క్వాడ్రాటిక్ ఫార్ములాని ఎట్లా అప్లై చేయాలో చెప్తాను ఈ వీడియోలో. ఒకవేళ రియల్ రూట్స్ ఉంటే క్వాడ్రాటిక్ ఫార్ములా వాడి రియల్ రూట్స్ని ఎట్లా కనుక్కోవాలో చెప్తాను. మీకు ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ స్ప్లిట్టర్ మెథడ్ కావాలనుకుంటే మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఆ వీడియోని చూడండి. సో ఇప్పుడు మనం కొంచెం ఇన్ఫర్మేషన్, క్వాడ్రాటిక్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ అంటే ఈ ఫార్ములా వాడి కూడా మనం రూట్స్ని కనుక్కోవచ్చు. -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac / 2. దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అంటారు. ఇంకొకటి, ఇందులో ఉన్న b² - 4ac ఏమంటారు, డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ b² - 4ac > 0 అయింది అనుకోండి, అప్పుడు రూట్స్ ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్, అంటే 2 డిఫరెంట్ వస్తాయి. b² - 4ac అనేది 0 అయింది అనుకోండి, రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అండ్ b² - 4ac < 0 అయింది అనుకోండి, అసలు రియల్ రూట్స్ ఉండవు. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్కి ఎలా చేయాలో చూద్దాం. ద ఫస్ట్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, 2x² - 3x + 5. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నా మనకి ఏం తెలియాలి, ABC వాల్యూస్ తెలియాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్ని ax² + bx + c = 0 ఇలా కంపేర్ చేసుకుందాం. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములా కాబట్టి. ఏ ప్లేస్లో ఏముందంటే x² యొక్క కోఎఫిషియంట్ ఎంతో చూడండి. x² యొక్క కోఎఫిషియంట్ ఎంత, 2. అంటే ఏ వాల్యూ ఎంత, 2. ఇప్పుడు x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, b. అంటే ఇక్కడ చూడండి, x ముందు ఏముందో -3 ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అలా తీసుకోవాలి. మనం ఆ మైనస్ని స్కిప్ చేయకూడదు, అప్పుడు ఆన్సర్ రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ c వాల్యూ కూడా ఇక్కడ చూడండి, c ప్లేస్లో కాన్స్టెంట్ ప్లేస్లో ఏముంది, 5 ఉంది. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ +5 ఉంది కాబట్టి +5. ఇక్కడ చూడండి, మనకి ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇప్పుడు డిస్క్రిమినెంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏమడిగారు, నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోమన్నారు. అంటే నేచర్ ఆఫ్ రూట్స్ రియల్ అయ్యాయి అనుకోండి, అప్పుడే మనము ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు b² - ఫైండ్ ది డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, b² - 4ac. ఇక్కడ b వాల్యూ ఎంత, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసండి. ఇక్కడ మనకి b వాల్యూ ఎంత వచ్చింది, -3² ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 2 ఇంటూ సి వాల్యూ ఎంత, 5. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వేసుకోండి, ప్లస్ ఉంటే ప్లస్. ఇక్కడ ఏమున్నా అవే సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. -3² ఏమవుతుంది, 9 + 9 -4 2 8 8 ఇంటూ 5 40. సో 9 నుండి 40 తీస్తే ఎంత, -31. ఇది > 0 <0 ఈక్వల్, ఇది <0. <0 అయితే ఏమవుతుంది, నో రియల్ రూట్స్. అంటే ఇక్కడ దీనికి therefore no real roots exist because b² - 4ac is <0. అంటే డిస్క్రిమినెంట్ అనేది <0 అయింది కాబట్టి రియల్ రూట్స్ అనేవి ఉండవు. అంటే దీనికి మనము రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవి మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయి. రియల్ రూట్స్ ఉండవు, కాకపోతే కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. అవి హయ్యర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తారు ఇంటర్మీడియట్లో. ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. దీనికి రియల్ రూట్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 2x² - 6x + 3 = 0. దీన్ని కూడా రాసుకోండి, ax² + bx + c = 0 ఫార్మాట్లో. x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 2. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2. x యొక్క కోఎఫిషియంట్ ఎంత, -6. అంటే b వాల్యూ ఎంత అవుతుంది, -6. ఇక్కడ c వాల్యూ +3.
ఇప్పుడు సేమ్ ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, డిస్క్రిమినెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. లెట్స్ ఫైండ్ ది discriminant value. So discriminant is nothing but b square minus 4ac, right? So b value anta -6, so -6 whole square ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2, సి వాల్యూ ఎంత సి వాల్యూ 3, -6 హోల్ స్క్వేర్ ఎంత 36 మైనస్ 4 2 జా 8, 8 3 జా 24, 36 నుండి 24 తీస్తే ఎంత వస్తుంది మనకి 12 అనేది లెస్ దెన్ జీరోవా గ్రేటర్ దెన్ జీరోవా, ఇది గ్రేటర్ దెన్ జీరో. అంటే గ్రేటర్ దెన్ జీరో అయితే ఏమవుతాయి, రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇప్పుడు అసలు ఏంటి రియల్ ఏంటి, డిస్టింక్ట్ ఏంటి, అవి ఏంటి అనేది కనుక్కుందాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అసలు ఇవి ఏంటో, అసలు డిస్టింక్ట్ రూట్స్ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. దానికోసం మనం ఏం చేస్తాం, ఇంతకుముందు క్వశ్చన్కి అయితే లెస్ దెన్ జీరో వచ్చింది కాబట్టి నో రియల్ రూట్స్, మనం ఈ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఏమొచ్చింది, గ్రేటర్ దెన్ జీరో వచ్చింది, అంటే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్. సో మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్ ఫార్ములా వాడదాం. దీన్ని ఫ్యాక్టరైజేషన్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. మీకు ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయమంటే ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయండి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఆ టాపిక్ డిస్కస్ చేశాను నేను ప్రీవియస్ వీడియోలో, కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్ములాను కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు ఎంత 2 ఈ క్వశ్చన్కి, బి వాల్యూ ఎంత -6, సి వాల్యూ ఎంత 3, ఇవి మనకి తెలుసు. ఇవి మనం ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఆ ఫార్ములా రాస్తున్నాను చూడండి, -b + or - స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ - 4ac డివైడెడ్ బై 2a. మీకు ఇంకొకటి, ఇంతకుముందు డిస్క్రిమినెంట్ కనుక్కున్నాం ఆల్రెడీ. b స్క్వేర్ - 4ac మనకి ఎంత వచ్చింది, 12 వచ్చింది, అవునా కదా? ఎందుకంటే వాటి అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే 12 వచ్చింది కాబట్టి అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకి 2 సార్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు సాల్వ్ చేస్తానంటే ఒకసారి చేసేసండి. -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 2 ఇంటూ 3, ఇంతకుముందు ఇది ఆల్రెడీ చేశాను. మీకు టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో, మళ్ళీ 2 టైమ్స్ చేయకుండా. 36 - 4 2 జా 8, 8 3 జా 24, ఏమవుతుంది 12, ఇది వస్తుంది. సో డైరెక్ట్ b స్క్వేర్ - 4ac ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మైనస్ బి వాల్యూ ఎంత -6, ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ బీకి కూడా మైనస్ ఉంది చూడండి. -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ - 4ac వాల్యూ ఎంత 12 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2, -6 ఎంత +6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డివైడెడ్ బై 2 2 జా 4. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని మనం ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ ఉంది, అంటే ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. నేను దీనికోసం ఏం చేస్తున్నానంటే మొత్తం చెరిపేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి సాల్వింగ్కి కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి ఇక్కడ ఇది రాస్తాను చూడండి. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 2 విధాలుగా రాసుకోవచ్చు. దీన్ని అరేంజ్ చేస్తాను చూడండి, మొత్తాన్ని అరేంజ్ చేస్తాను చూడండి. మొత్తాన్ని అరేంజ్ చేస్తాను. 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డివైడెడ్ బై 4 ఉంది. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా రాసుకోవచ్చు, ఒకసారి ప్లస్ చేయాలి, ఒకసారి మైనస్ చేయాలి. సో 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డివైడెడ్ బై 4 ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 డివైడెడ్ బై 4 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడతో ఆపవచ్చు, కావాలంటే సింప్లిఫై కూడా చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 12ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసి కూడా చేయొచ్చు, అది అవసరం లేదు. అలా కొన్నిసార్లు మీకు ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు, ఇక్కడతో ఆపినా పర్వాలేదు. ఇక్కడ నుండి సింప్లిఫై చేయాలనుకుంటే చేయొచ్చు. 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12ని ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3గా రాయొచ్చు డివైడెడ్ బై 4. దీన్ని అట్లా రాయొచ్చా, 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 4. ఇప్పుడు జనరల్గా అయితే ఇక్కడ విడిచిపెట్టినా ఏం కాదు, కాకపోతే మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇది ఇటు సైడ్ సింప్లిఫై చేస్తాను, ఇది ఇటు సైడ్ సింప్లిఫై చేస్తాను. 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 4. సో దీన్ని ఎలా రాయవచ్చు, 6ని ఎలా రాయవచ్చు మనము, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు. ప్లస్ దీన్ని విడదీయాలి, ఒక ఫార్ములా ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3గా రాయొచ్చు డివైడెడ్ బై 4. సో 2 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 3 కాబట్టి 2 ఇంటూ 3 రాస్తున్నాం.
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని ఎట్లా రాయొచ్చు, 2గా రాయొచ్చు. 2√3 డివైడెడ్ బై 4. ఈ రెండిట్లో పైన న్యూమరేటర్లో ఏది కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మిగులుతుంది, డివైడెడ్ బై 4. సో 2 1 జా 2 2 జా. ఇక్కడ ఇది ఏమవుతుంది, 3 ప్లస్ √3 డివైడెడ్ బై 2, ఇదొక రూటు. సో ఇలానే మనం దీన్ని సింప్లిఫై చేద్దాం, స్పీడ్గా చేస్తాను చూడండి. 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 3. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ 6ని ఎలా రాశాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని ఎలా రాశాను అలా రాసేస్తాను, డివైడెడ్ బై 4. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు దీన్ని, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3గా రాయొచ్చు, డివైడెడ్ బై 4. ఈ ఫార్ములా వాడాను. సో 2 ఇంటూ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత, 2 ఇంటూ √3 డివైడెడ్ బై 4. ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2 ఇంటూ 3 మైనస్ √3 డివైడెడ్ బై 4. కామన్ తీస్తే ఇలా వస్తుంది, ఎందుకంటే రెండిట్లో 2 కామన్గా ఉంది, 2 కామన్ తీస్తే 3 మైనస్ √3. 2 1 జా 2 2 జా. ఈ ఆన్సర్ ఏమవుతుంది, 3 మైనస్ √3 డివైడెడ్ బై 2 అవుతుంది. మనకి ఇప్పుడు ఏ రూట్స్ వచ్చాయి ఇక్కడ చూడండి, 3 ప్లస్ √3 డివైడెడ్ బై 2 ఒకటి వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది, 3 మైనస్ √3 డివైడెడ్ బై 2 వచ్చింది. ఇవి చూడండి, ఇవి డిస్టింక్టా కాదా, ఇదొక డిఫరెంట్ రూట్, ఇదొక డిఫరెంట్ రూట్, ఈక్వల్ రూట్స్ కాదు, ఇవి డిస్టింక్ట్ రూట్స్. అందుకే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. అది ఒకవేళ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ అయినా వాడచ్చు, లేదు అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అయినా వాడచ్చు. ఒకవేళ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, జీరోస్ ఉండవు. సో డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. కొన్నిసార్లు ఇక్కడ సింప్లిఫై చేయాలి, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ ఉండకపోవచ్చు, ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. మోస్ట్లీ సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి, కొన్ని సింప్లిఫై చేయడానికి ఇబ్బంది అయితే ఇక్కడతో ఆపేసండి. సో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని నేచర్ ఆఫ్ రూట్స్. ఒకవేళ అవి రియల్ రూట్స్ అయితే ఎలా కొనుక్కోవాలనేది ఈ వీడియోలో చూసాం. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా వాడాలో చూసాం, ఫ్యాక్టరైజేషన్ వాడి కూడా చేయొచ్చు. మీకు ఏది ఈజీ అయితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ స్పెసిఫికల్గా మీకు ఫ్యాక్టరైజేషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాత్రమే చేయండి. వాడు ఒకవేళ ఎగ్జామ్లో స్పెసిఫికల్గా క్వాడ్రాటిక్ ఫార్ములా వాడండి అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మాత్రమే వాడండి. లేదు ఏది ఆప్షన్ ఇవ్వలేదంటే యువర్ విష్, మీకు ఏది ఈజీ అయితే అది. That's all from my end. Thank you so much for watching this video. Please do like, share and subscribe to our channel Bevara Academy.